శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. ఈరోజు మనం చూడబోయేది ఏమి అంటే మహాలక్ష్మి పూజ చేస్తాం కదా మనం అందరూ కలిసి. వరలక్ష్మి వ్రతం అన్నీ చేస్తాము, ఇంకా ఏదో నోన్బులన్నీ ఉంటారు, ఇంకా శుక్రవార పూజ ఇట్లా అన్నీ. అంటే మహాలక్ష్మీదేవి గురించి పూజలన్నీ చేస్తారు లేడీస్ ఇన్ జనరల్ నేను చెప్తా. అది చేసేటప్పుడు మనం ఒక్కటి మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే ఉత్తు మహాలక్ష్మికి పూజ అన్నది లేదండి. మహాలక్ష్మి సహితంగా శ్రీమన్నారాయణుడిని మనం డెఫినెట్గా పెట్టాలి. కనీసం ఒక ఫోటో అయినా పెట్టాలి. జస్ట్ మహాలక్ష్మిని అట్లా కూర్చోపెట్టి, నవరాత్రికి కూడా చేస్తాం కదా, అన్నీ అమ్మవారిని పెట్టి అట్లా ఉండదు. మహాలక్ష్మి సహితంగా నారాయణుడిని తప్పకుండా పెట్టాలి దగ్గర. దీనికి మనం ఒక ఫ్యూ ఇన్సిడెంట్స్ ద్వారంగా పురాణాల్లో ఉన్నాయి. దాని ద్వారంగా మనం ఎందుకు అని మనం చూద్దాం. ఎందుకంటే ఇది మహాలక్ష్మి నోట్లో నుంచే వచ్చినవి ఇదన్నీ. అట్లా ఉన్నప్పుడు మనం దానికి విరుద్ధంగా రాంగ్ పూజలు చేయకూడదు. అది చేస్తే ఎఫెక్ట్స్ నెగటివే అవుతాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమీ అవ్వదు ఇంట్లో. చూడండి, హనుమంతుడు వచ్చి సీతామాతాని అశోకవనంకి వెళ్ళి చూస్తున్నాడు. లంకాకి వెళ్ళి, అవునా, సముద్రం దాటి వెళ్ళి రాముడిని, శ్రీరామచంద్రుడిని ఆ రాజముద్ర ఉంగరంని తీసుకెళ్ళి సీతాదేవిని మీట్ అయ్యేటప్పుడు సీతాదేవి చేతిలో పెడతాడు. అప్పుడు సీతాదేవి చూస్తుంది, కొంచెం సంతోషం అయ్యింది. కానీ 100% రామచంద్రుడి దగ్గర నుంచే నువ్వు వచ్చావా, నువ్వు రామచంద్రుడు నిజంగా చూసావా అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు, అవునమ్మా, నేను రామచంద్రుడిని దాసుడు, నేను సేవకుడు, భక్తుడు అంటే. అప్పుడు సీతాదేవి చూడండి ఏమి అడుగుతుంది తెలుసా, అయితే రాముడు గురించి వర్ణన చేయి అంటుంది. చూడండి ఆమెకి ఎంత మనసులో రాముడి మీద ప్రేమ. రాముడు గురించి వర్ణన చేయి, ఆ స్తుతిని వినాలని ఉంది అని అంటుంది. అంత ప్రేమ భర్త మీద. సర్వోత్తముడు కదా రాముడు, అందుకే. అప్పుడు హనుమంత దేవుడు వచ్చి వర్ణన చేస్తాడు. ఆయన కమలాల్లాగా ఉంది ఆయన కళ్ళు, ఇంకా ఆయన కేశం ఎట్లా ఉంది, ఆయన దేహ కాంతి ఎట్లా ఉంది, నీలవర్ణం ఇట్లా, ఇంకా ఆ కరకమలం ఎంత బాగుంది. ఇట్లా మొత్తం రాముడిని హనుమంతుడు వర్ణన చేస్తే అప్పుడు సీతమ్మ వారు అలా కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తుంది దేవుడిని, ఆ వర్ణనని. అప్పుడు చెప్తుంది, సర్లే, ఓకే, నాకు చాలా సంతోషమైంది, నువ్వు రాముడిని నిజభక్తుడే, నేను నమ్ముతాను అని. చూడండి, ఈ ప్లేస్లో దేనికోసం సీత అట్లా అడిగింది తెలుసా, రాముడు లేకుండా నేను లేను, నేను ఉండలేను, నేను లేదు, వితౌట్ రామ నేను యాబ్సెంట్, అందుకే రాముడు గురించి నాకు చెప్తావా, నాకు వినాలని ఉంది అని ఆ వర్ణన అడుగుతుందన్నమాట. ఆమె చెప్తుంది, నువ్వు మాత్రం కాదు హనుమంత, నేను రామచంద్రుడిని సేవకి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం ఎవరిని పూజ చేస్తాం పెట్టుకొని, మహాలక్ష్మి పూజ, వరలక్ష్మి వ్రతం టైంలో కూడా చాలామంది ఇంట్లో నేను చూస్తా లక్ష్మి మాత్రం పెడతారు. భర్త ఎక్కడ, హస్బెండ్ లేకుండా మహాలక్ష్మి ఏది అనుగ్రహం చెయ్యదు మనకి. ఎందుకంటే ఆమెనే భర్తకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలా ఉన్నప్పుడు నువ్వు మాత్రం రా అని పిలిస్తే మహాలక్ష్మి రాదు. ఇంకొకటి అమ్రణి సూక్తం అని ఉంది, ఒక వేదం అన్నమాట. దాంట్లో మహాలక్ష్మియే ఏం చెప్తుందంటే, నాకు అన్ని సంపత్తులు ఇచ్చే నువ్వే నా దేవుడు అని నారాయణుడిని పొగలుతుంది. ఎక్కడ, వైకుంఠంలో. నాకు అన్ని సంపత్తులు ఇచ్చే నువ్వే నా దేవుడు, నా భర్తుడు, నా పరమాత్ముడు, అందరికీ పరమాత్ముడు నువ్వే, ఇంకా నాకు నువ్వే పరమాత్ముడు అని మహాలక్ష్మీదేవియే చెప్తుందండి. ఇది వేదాల్లో వస్తాయి. అట్లా ఉన్నప్పుడు మనం నారాయణుడిని జరిపేసి, శ్రీరామచంద్రుడిని జరిపేసి, సీతా మాత్రం మహాలక్ష్మిని మాత్రం పూజ చేస్తానంటే కుదరదు. అంటే అనుగ్రహం దొరకదు. చేస్తాం మనం అన్నీ ఎంతో స్పెండ్ చేసి మనం చేస్తాం, కానీ అక్కడ మనకి ఎఫెక్ట్ ఉండదు. వేస్ట్, టైం వేస్ట్, మనీ వేస్ట్, అంతే, ఎనర్జీ వేస్ట్. ఇంకొక చోట్ల చూస్తే రుక్మిణి కృష్ణ కళ్యాణం ఎట్లా జరిగిందని మీకు
తెలిసి ఉంటుంది, మహాభారతంలో విని ఉంటారు. ఆమె వచ్చి పత్రం రాసి నన్ను వచ్చి నువ్వు ఎత్తుకుని పో అంటే కృష్ణ వచ్చి బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా వచ్చి రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకొని పోతాడు కదా. అప్పుడు కృష్ణుడు అక్కడ అడుగుతాడు ఏమంటే, నువ్వు నన్ను ఎప్పుడు చూడనే లేదు పుట్టినప్పటి నుంచి, అట్లా ఉన్నప్పుడు నన్నే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు, నాకెందుకు పత్రం రాసావు అంటే రుక్మిణి చెప్తుంది, భలే అడిగారండి మీరు, నేను చిన్నప్పటి నుంచే మీ గురించి చాలా విన్నాను. మా 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 తండ్రి భీష్మక రాజుడు మా సభకి మా ఇంటికి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, బ్రాహ్మణులు, జ్ఞానులు, ఋషులు, తపస్విలందరూ వచ్చేవారు. అప్పుడు మా నాన్న వాళ్ళకి చాలా మంచిగా గౌరవం ఇచ్చేవారు. వాళ్ళకి ఆసనం ఇచ్చి అన్నీ ఇచ్చి దానాలన్నీ ఇచ్చి ఇంకా వాళ్ళ దగ్గర అన్నీ అడిగేవారు. జ్ఞానం నాకు ఏమైనా చెప్పండి మంచిది నాకు మాటలంటే వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పేవారు తెలుసా, నీ గురించే చెప్పేవారు. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, వీడొచ్చి చాలా గొప్పవాడు, పరమాత్ముడు, గోవర్ధన పర్వతం ఎత్తాడు, గోపాలకుడిని రక్షణ చేశాడు, ఇట్లా నీ గురించే, ఇంకా మంచి సౌందర్యవంతుడు, చాలా మంచివాడు, జ్ఞానవంతుడు, తన దగ్గర అండ్ చాలా అసురుల్ని చిన్నప్పుడే చంపేవాడు, చాలా బలవంతుడు, ధీరుడు, సూర్యుడు అని నీ గురించి గొప్పగా చెప్పేవారు. ఇంకా అతనే మన పరమాత్ముడు అని కూడా అందరూ చెప్పేవారు. అప్పుడన్నీ నేనేం చేశానంటే మా నాన్నగారు ఒడిలో కూర్చొని ల్యాప్ మీద కూర్చొని అన్నీ వినేదాన్ని. ఇంకా నాకు చాలా నచ్చింది నీ గురించి అన్నీ వాళ్ళు చెప్పేటప్పుడు నాకు వింటూ ఉంటే ఎంత నచ్చిందో. అప్పుడు ఇంకా నేను పెద్దదిగా ఎరిగేసరికి ఇంకా జ్ఞానులు తపస్విలు ఎప్పుడు వచ్చినా నేను పరిగెట్టుకుని వెళ్ళి మా నాన్న దగ్గర కూర్చుని అన్నీ వినేదాన్ని. నీ గురించే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. సో అట్లా నీ గురించి విని నీ గురించి స్తోత్రం వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు, స్తుతి చేస్తూ ఉన్నప్పుడు నా మనసు నీ వైపు వచ్చేసింది. ఎందుకంటే నువ్వే సర్వోత్తముడు కదా, నీకన్నా ఉత్తముడు ఎవ్వరు లేడు. సో నేను నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అని చెప్తుంది. చూడండి, మహాలక్ష్మి అవతారమే ఈ రుక్మిణి కూడా. ఈ రుక్మిణికి కూడా మనం రుక్మిణి దగ్గర వెళ్ళి, అదే ఆ మహాలక్ష్మి దగ్గర వెళ్ళి నారాయణుడు గురించి మనం పొగిడితే తనకి ఇష్టమండి, తను మనకి అనుగ్రహం చేస్తుంది. సేమ్ థింగ్ సీతామాత, రాముడు విష్ణు, ఇంకా సీతాదేవి లక్ష్మీ అవతారమే. సో తను కూడా రాముడు గురించి నా దగ్గర వచ్చి చెప్పమని హనుమంతుడు గారు అడుగుతుంది. ఇంకా రుక్మిణి కూడా వచ్చే ఋషులు జ్ఞానులు అందరూ కృష్ణుడు గురించి మాట్లాడితే, అయితే ఆ సర్వోత్తముడు గురించి నాకు వినాలని ఉంది అని అట్లాగే రుక్మిణి కూడా రియాక్ట్ అయింది. సో దీంట్లో నుంచి మనం ఏం తెలుసుకోవాలి, మన మహాలక్ష్మి దగ్గర వెళ్ళి నువ్వే సర్వోత్తమకి ఈక్వల్ అన్నట్టు మనం లక్ష్మిని నువ్వే నాకు అన్నీ ఇవ్వాలి, సంపత్తి ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అంటే ఏమీ ఇవ్వదండి. ఎందుకంటే ఆమెనే చెప్తుంది, నాకు పైన ఒక బాస్ ఉన్నాడు, అతను పర్మిషన్ ఇస్తే నేను ఇస్తా, నా భర్త అతనే, ఇంకా అందరికన్నా ఉత్తముడు పరమాత్ముడు శ్రీహరి. సో ఆయన ఓకే అంటేనే నేను ఇవ్వగలుగుతా, బికాస్ నేనే అతన్ని డిపెండ్ అయి ఉంటా. అట్లా ఉన్నప్పుడు నన్ను మాత్రం పెట్టుకుని మీరు నాకు అది ఇవ్వు ఇది అంటే అసలు ఏమి ఇవ్వను. ఇన్ కేస్ మన లక్ ఏమైనా పూర్వజన్మ పుణ్యం ఉంది, ఆమె ఇచ్చేసింది అనుకోండి, అది కూడా ఏం చేస్తుంది తెలుసా, టెంపరీగా ఇచ్చి మళ్ళీ పీక్కుంటుంది, పర్మనెంట్గా ఉండదు, ఆ సంపత్తు వైపౌట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా మనం మహాలక్ష్మి పూజ అంటే, లక్ష్మీ పూజ అంటే, వరలక్ష్మి వ్రతం ఏం చేసినా సరే, లేడీస్ చేసే చాలా పూజలు చేసుకుంటారు, ఏది చేసినా కూడా అమ్మవారితో సహితం శ్రీమన్నారాయణుడిని కూడా పెట్టాలి, కనీసం ఒక చిన్న ఫోటో అయినా మనం పెట్టాలి. ఫస్ట్ పూజ విష్ణుకి, తర్వాతనే లక్ష్మికి. భర్త లేకుండా ఆమె ఫస్ట్ మన ఇంటికి రాదు, పూజ కూడా మనది ఏది స్వీకారం చెయ్యదు. అది అట్లా మనం పూజలు తప్పుగా చేసేసి ఫలితం రాలేదని మనం చెప్పుకోవటంలో మీనింగ్లెస్ అది. అందుకే మనం కరెక్ట్గా తెలిసి ఏ పూజలనే చెయ్యాలి. ఇప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. రామాయణంలోనే రావణుడు ఏం చేశాడు, రాముడిని వదిలేసి సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు. అంటే నాకు లక్ష్మి కావాలి, లక్ష్మి మాత్రం చాలు అన్నట్టు తీసుకెళ్ళాడు. బట్ ఏమైంది, అతను గతి లక్ష్మి దొరికిందా? లేదు, రాముడి చేతిలో మరణం పొందాడు. సో నాకు లక్ష్మి మాత్రం చాలు, నాకు దేవుడు వద్దు, నారాయణుడు వద్దు అంటే వాళ్ళ గతి రావణుడికైన గతి అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. హిరణ్యాక్షకుడు
హిరణ్యాక్షకుడు ఏం చేశాడు? భూమాదేవి లక్ష్మిని అంశం. సో భూమాదేవిని పట్టుకెళ్ళాడు. వరాహ రూపంలో ఆ నారాయణుడే వచ్చి ఆ హిరణ్యకశిపుని చంపాడు. ఎక్కడ కూడా మనం ఓన్లీ లక్ష్మి నాకు కావాలి, లక్ష్మియే చాలు అంటే అది కుదరదు. ఫస్ట్ లక్ష్మి ఉండదు మన దగ్గర, అది పోతూ ఉంటుంది, అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో నారాయణుడు సహితం లక్ష్మి కావాలి అంటే అప్పుడు ఇద్దరు కలిసి వస్తారు అండ్ పర్మనెంట్గా మన దగ్గర ఉంటారు. మీరు టెంపరీగా చాలు అంటే లక్ష్మి కొంచెం ఇచ్చి వెళ్ళిపోవచ్చేమో, బట్ పర్మనెంట్గా కావాలంటే నారాయణుడు సహితమే లక్ష్మిని పూజ అనేది చేయాలి. ఇది అన్ని పురాణాల్లో కథల్లో కూడా మనకి వాళ్ళు చాలా చోట్ల చూపించారండి. మనం కరెక్ట్ గురుద్వారంగా దాన్ని తెలుసుకొని శ్రవణం చేసి తర్వాత ఏదైనా మనం పూజలు అనేది కరెక్ట్గా చేస్తే ఫలితం కూడా కరెక్ట్గా ఉంటుంది. మనం తప్పుగా చేసి ఫలితం మాత్రం రావాలంటే ఎవరు ఇవ్వరు, మహాలక్ష్మి కూడా ఇవ్వదు. ఆమెని భర్తని ఇగ్నోర్ చేసేసి ఆమెని మాత్రం స్తోత్రం చేసి స్తుతి చేసి గానం పాడి దానం ఇచ్చి ఏం చేసినా సరే ఆమె రాదండి మనకి. మనకి అనుగ్రహం అన్నది చెయ్యదు. సో ఎప్పుడు కూడా ఈరోజు ఏకాదశి, సో మంచి మెసేజ్ ఇద్దామని అనుకున్నా. ఎప్పుడు కూడా మహాలక్ష్మి పూజ అలాంగ్ విత్ నారాయణుడే మీరు చేయాలి. సేమ్ థింగ్ గౌరీ పూజ. గౌరీ పూజ పార్వతీ పూజ చేస్తారు అంటే అలాంగ్ విత్ రుద్ర అంటే శివుడు ఫోటో అయినా మినిమం పెట్టాలి. ఎప్పుడు కూడా అమ్మవారిని సెపరేట్గా పూజ అన్నది ఉండదు. అలాంగ్ విత్ భర్తలు హస్బెండ్స్తోనే చేయాలి. ఎస్పెషల్లీ లక్ష్మీనారాయణుడు అన్నది వాళ్ళకి అసలు వియోగం అన్నది లేదు. సో మనం వాడిని సెపరేట్ చేయకూడదు. సెపరేట్ చేస్తే మన లైఫ్లో మనకి కూడా సెపరేషన్స్ అన్నది వస్తుంది, హస్బెండ్ వైఫ్లో, మన పిల్లల్లో హస్బెండ్ వైఫ్లో అట్లా. సో మనం జాగ్రత్తగా ఉండాలి పూజలు చేసేటప్పుడు. ఓకే, సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటాను. చెప్పండి, నా వాట్సాప్కి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఈరోజు ఏకాదశి కూడా ఫాస్టింగ్ ఉండాలి, అపరా ఏకాదశి. సో ఈ ఏకాదశి ఉపవాసం అన్నది మన పాస్ట్ పాపాలన్నీ కూడా తొలగిస్తుంది, ఇంకా మంచి జన్మాలు ఇస్తుంది. దానికోసం ఈ వ్రతం అన్నది మనం దేవుడి కోసం చేస్తాం, వేరెవరి కోసం కాదు. ఓకే, ఇంకా ఈ ఎపిసోడ్ని నేను కంప్లీట్ చేసుకుంటాను. శ్రీ భారతీయ రమణ ముఖ్య ప్రాణ కృష్ణార్పణమస్తు.